ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అన్న దేవుని వాక్యమును చదువుకొని ప్రభువు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకున్నాము. మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పున్నదేమనగా, ఇప్పుడు నేను చెప్తున్నాను అని ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు అంటున్నాను. నేను అంటే ఇక దాన్ని మించింది ఏం లేదు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మనం ప్రభు అనే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. అయినా ఆయన మనలను ప్రేమించి మన కోసం, మనం ఆయనని ఏమి చేయలే, ఆయన మన కోసమే శిలువ మీద మరణించి మన పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం అని చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయనకి విరోధంగా ఉన్నాం కాబట్టి మన కోసం ఆయన ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు గారు. అంటే ఏంటి? మన విరోధంగా అంటే మనం ఆయనకి శత్రువులుగా ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమించాడు. అలాగే మన జీవితంలో కూడా మనకి విరోధులుగా, శత్రువులుగా ఎవరైతే ఉంటున్నారో వారిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి అని ప్రభు అని యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, బాధకి, శ్రమలకి, ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి గురించి ప్రతి ఒక్క విషయం కూడాను ప్రభు అని యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారంటే, ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా అక్కడ జరుగుతున్న ప్రతి హింస గురించి కూడాను ఆయనకు చెప్పమని ప్రభు అని యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే శత్రువులు ఉన్నారో మనం వాళ్ళని ప్రేమించాలి. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు గారికి మనం చెప్పాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే సౌలు దావీదును ఎలాగైనా చంపాల్సిందే అని అంత ప్రయత్నం చేశాడు. ఆఖరికి దావీదుకి సౌలును చంపే అవకాశం వచ్చినా కానీ క్షమించి వెళ్ళిపోయాడు. అది శత్రువులను ప్రేమించే గొప్ప గుణం అది. సౌలు అంత ఘోరంగా అతన్ని వెంబడిస్తున్నప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన అంతా ఇంత కాదు. ఆ ప్రతి ప్రార్థన ఆయన విని సౌలును దేవుడు మరణానికి అప్పగించి దావీదును అదే ప్రాంతానికి రాజుగా చేయడం చూస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పేది ఒకటే, ఎప్పటికైనా ఆయన ఉద్దేశం ఒకటే ఉంటుంది. శత్రువులను ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నారు. అలాగే ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, మనకి హింసకు గురి చేస్తున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన ద్వారా ఆయనకు చెప్పాలి. ఆయన చూసుకుంటాడు అంతే. మనం శత్రువులను ప్రేమిస్తున్నాం లేదా అని మనం కంపల్సరీ చూసుకోవాలి. ప్రతి ఒక్క విషయం మనం ఆయనకు చెప్తున్నాం అంతే. ఇక ఆయన చూసుకుంటాడు.